బీఆర్ఎస్లో తలెత్తిన సంక్షోభం సద్దుమణిగిందా అంటే గులాబీ పార్టీ నేతలు అవునని అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందు తరం నేతలు. అవును, 2 రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి 2-3 గంటలు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్య వివాదం సద్దుమణిగింది అనేందుకు సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి కూర్చుని ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్ నుంచి మంచి సంకేతం పంపుతోందని అంటున్నారు. నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట్ల గురించి పార్టీలో, ప్రజల్లో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు కారు దిగి సొంతంగా పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే హరీష్ ఈ వార్తలను 1కి 10 సార్లు ఖండించారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే గత 25 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన హరీష్ కు ఎదురు తిరగకపోవచ్చని అంటారు. అయినా అనుమానాలైతే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్థుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరం జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు బంధాలు ఎలా ఉంటాయనే విషయంలో సహజంగానే హరీష్ రావు వర్గంలో అనుమానాలున్నట్లు చెబుతున్నారు. అందుకే కేసీఆర్ చొరవ తీసుకుని నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కేసీఆర్ ఇటు హరీష్ రావును అటు కేటీఆర్ ను కన్విన్స్ చేసినట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన అభ్యంతరం చెప్పనని మీడియా ముఖంగా ప్రకటించారని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు లేకపోవడమే కాదు, విభేదాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి బలంగా తీసుకుపోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై ప్రతి విషయంలో ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్ పై దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు. అయితే ముందు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.